ఏపీలో ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి. ఫైబర్ నెట్ అధికారులపై జీవీ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏనుగు లెక్క ఉన్న సంస్థని పీనుగు లెక్క చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సంస్థకు లక్ష్యాలు లేవు, లాభాలు లేవు అంటూ కామెంట్ చేశారు. ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ సీఎస్కి సిఫారసు చేశారు. ఈ పరిణామాల క్రమంలో జీవీ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరా తీశారు. మరోవైపు మీడియాతో చెప్పిన విషయాలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలంటూ జీవీ రెడ్డికి మంత్రి పిఎస్ లేఖ రాశారు. జీవీ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అధికారుల నుండి వివరణ తీసుకోనున్నారు మంత్రి జనార్దన్ రెడ్డి. అసలు జీవీ రెడ్డి ఏమన్నారు ఒకసారి విందాం. ఈడీ హెచ్ఆర్ గారు మేడం ఇమ్మీడియట్గా ఈ ముగ్గురు పేర్లు చదువుతున్నాను. వాళ్ళకి ఇమ్మీడియట్గా టెర్మినేషన్ ఇవ్వండి. అఫ్కోర్స్ సబ్జెక్ట్ 1 month నోటీస్ ఇవ్వండి. కానీ ఈ రోజు రేపు నాలా ట్రాన్స్ఫర్ చేసుకొని దే షుడ్ నాట్ బి హియర్. ఒక్క రోజున కూడా ఈ ఆర్గనైజేషన్కి మంచిది కాదు. టుడే ఆన్వర్డ్స్ జస్ట్ నాలా ట్రాన్స్ఫర్. వారు ముగ్గురు పేర్లు ఏంటంటే ఒకటి పప్పు సత్యరామ భరద్వాజ గారు, ఈజ్ ఏ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. రెండోది వచ్చేసరికి గంధంశెట్టి సురేష్ గారు, ఇతని చేతిలో బిజినెస్ హెడ్. ఇతని చేతిలో మొత్తం బిజినెస్ ఉంటుంది. ఇందా చెప్పారు కదా, ఒక్క రూపాయి బిజినెస్ రాలేదు, ఒక్క కనెక్షన్ కూడా కొత్తది కాలేదు. మూడో వ్యక్తి పేరు మేడం శశాంక్ హైదర్ ఖాన్. ఇతను వచ్చేసరికి ప్రొక్యూర్మెంట్లో ఉంటూ గత మేనేజ్మెంట్లో ఎన్నో అవకతవకలు జరిగితే ప్రొక్యూర్మెంట్లో ఒక్క విషయాన్ని కూడా చైర్మన్గా నాకు ఒక్కరోజు కూడా వచ్చి చెప్పిన పాపాన పోలేదు. ఇవ్వండి. వీళ్ళు ముగ్గురు ఏదైనా అధికారులు చేసినా ఏది చేసినా కూడా తదుపరి చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. అందులో మొహమాటం ఏం లేదు. ఎవరి చేత చెప్పుకున్నా కూడా. మరోవైపు జీవీ రెడ్డి చెబుతున్న అంశాలకు సంబంధించి ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వాలంటూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిఎస్ జీవీ రెడ్డికి లేఖ రాశారు. పూర్తి వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఇప్పుడు మంత్రి ఏం చేయబోతున్నారు? అధికారుల నుండి వివరణ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అలానే జీవీ రెడ్డి కొంతమంది అధికారుల పేర్లు అనౌన్స్ చేసి ఎంతగానో తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. లాభం లేదు, సహకరించడం లేదు అని చెప్పి. సో మంత్రి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఫైబర్ నెట్లో ఉన్న ఇష్యూస్ని అడ్రస్ చేయబోతూ జీవీ రెడ్డి మరొక తీవ్రమైన వివాదంలో ఇరుక్కున్నాడనే చెప్పాలి. ఎందుకంటే పొలిటికల్ నామినీస్కి అయ్యే బ్యూరోక్రాట్స్కి మధ్య ఒక పెద్ద అగాధంలాగా ఆయన మాటలు ఏర్పడ్డాయి. తాజాగా ఐఏఎస్లు అందరూ తీవ్రంగా మండిపడుతున్నారు. నిన్న జీవీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి. రాజద్రోహానికి పాల్పడ్డాడు ఫైబర్ నెట్ ఎండి దినేష్ కుమార్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఐఏఎస్లు తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు. ఒక పొలిటికల్ నామినీకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, కొన్ని అధికారాలు ఉంటాయి. ఆయన ఏమో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కాదు, ఆయనే ఫైనల్ డెసిషన్ కాదు. అట్లాంటి ఆయన దాదాపు 610 మందిని ఒకసారిగా తీసివేస్తే దాన్ని కేవలం ఎండీ ఒకటే రాటిఫై చేయలేడు. అదే సమయంలో నిన్న కూడా ఒక ముగ్గురిని హెడ్స్గా ఉన్న వాళ్ళని ముగ్గురిని టర్మినేట్ చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించడం కుదరదు. ఎందుకంటే అది చేయాల్సింది కేవలం అదొక సజెస్టివ్ బాడీ మాత్రమే, ఎగ్జిక్యూటివ్ బాడీ కాదు. సో అట్లాంటి పరిమితమైన అధికారాలను పెట్టుకొని ఇంత అపరిమితంగా ఐఏఎస్ అధికారుల మీద ఆ స్థాయిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, అది కూడా రాజద్రోహానికి పాల్పడ్డాడంటూ చాలా తీవ్రమైన అభియోగాన్ని, నేరాన్ని మోపడం పట్ల ఐఏఎస్లందరూ చాలా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. రేపు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయబోతున్నారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి 2 రోజులుగా ఇక్కడ విజయవాడలో లేకపోవడంతో ఇప్పటివరకు కొంత వాళ్ళు ఓపిక పడుతున్నారు. కొద్దిసేపటి క్రితం ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఎస్టాబ్లిష్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, వాటి ప్రకారమే అందరూ నడుచుకోవాల్సి ఉంటుంది. కేవలం ఒక్క జీవీ రెడ్డి అక్కడ కూర్చుని తాను 610 మంది ఉద్యోగులను తీసేస్తున్నట్టుగా ప్రకటిస్తే వాళ్ళని వెంటనే తీసేయడం ఎండీ స్థాయి కాదు. దానికి సంబంధిత మంత్రి ఉంటారు, సంబంధిత ఉన్నతాధికారులు ఉంటారు. వాళ్ళందరితో డిస్కస్ చేయాలి. పొలిటికల్ నామినీస్ సంబంధిత అధికారులతో కూర్చొని ఒక కంబైన్డ్ డెసిషన్ తీసుకోవాల్సిందే తప్ప వాళ్ళకై వాళ్ళు నేరుగా ఒక డెసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి అధికారుల మీద ఒత్తిడి చేయలేరు. ఇది చాలా తీవ్రమైన అసంతృప్తిని రగిలిస్తోంది, తీవ్రమైన గ్యాప్ని కలిగిస్తోంది. ఇట్లాంటి వ్యాఖ్యల వల్ల పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఒకవేళ పొలిటికల్ గవర్నెన్స్కి మేము ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా ఇంత తీవ్రమైన వ్యాఖ్యల్ని, ఇంత దుందుడుకు వ్యాఖ్యలు చేస్తే దానివల్ల డెసిషన్ మేకింగ్లో చాలా తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. అడ్మినిస్ట్రేటివ్ పెరాలసిస్ లాంటి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే దీని పట్ల ఐఏఎస్ అధికారిని అంత అక్యూజ్ చేస్తే మళ్ళీ తిరిగి ఆయన విధులు నిర్వర్తించడం చాలా డిమోరల్ అవుతారు. ఆయన సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో అతని తప్పు ఉంటే అతని మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ కేవలం జీవీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, జీవీ రెడ్డి చేసిన నిర్ణయాలని ఇంప్లిమెంట్ చేయడానికి కేవలం ఒక ఎండీ మాత్రమే సరిపోడు అన్నది ఐఏఎస్ వల్ల అభిప్రాయంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం సంబంధిత మంత్రి జనార్దన్ రెడ్డి
వాళ్ళతో సమావేశమయ్యారు. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జీవీ రెడ్డి దగ్గర నుంచి సమాచారాన్ని తెప్పించుకున్నారు, అధికారుల నుంచి సమాచారాన్ని తీసుకున్నారు. రేపు ముఖ్యమంత్రి వద్ద ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాలని చెప్పి అటు ఐఏఎస్లు నిర్ణయించుకున్న నేపథ్యంలో బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఈరోజు వచ్చిన అవుట్కమ్ని రేపు ముఖ్యమంత్రి ముందు ఉంచబోతున్నారు. రేపు ముఖ్యమంత్రి సమక్షంలో దీనికి సంబంధించి ఎందుకంటే ఒక కొత్త ఇట్లాంటి వాటి మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇది ఒక ల్యాండ్ మార్క్ నిర్ణయం కావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయాన్ని బట్టి తీసుకునే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్.